దేశపు స్త్రీ కనుక చెడిపోతే, కంచి పరమాచార్యుల వరకు మాట్లాడారు, లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్, వాళ్ళు దీపాలు లాంటి వారు, వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి చెడిపోయే అవకాశం మనం ఇవ్వకూడదు. వాళ్లే కనుక చెడిపోతే ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది, ప్రపంచంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయం మట్టిలో కలిసిపోతుంది. అందుకని ప్రతి స్త్రీని కూడా సరైన వయసులో గృహలక్ష్మిగా రూపొందించాలి అని పరమాచార్యులు వారు చెప్పారు. ప్రతి స్త్రీ కూడా సరైన సమయంలో గృహలక్ష్మిగా రూపొందాలి, గృహలక్ష్మిగా రూపొందాలి. కరెక్టే, సైంటిస్టులుగా మారుతున్నారు, లారీలు తోలుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, రోదసీ కుహరంలో కూడా జైత్రయాత్ర చేస్తున్నారు. ఇవాళ రోదసీ కుహరంలో చూసాం, మంగళయాల్లో అనేక మంది స్త్రీలు సైంటిస్టులు అవుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా స్త్రీలు ఉద్యోగాలలో, అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా మహిళలు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి పై ఆఫీసర్స్ దగ్గర నుంచి చక్కని ఆహార్యంతో వాళ్ళందరూ కూడా మగవాళ్ళ కంటే ధీటుగా కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి సమాజాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఏమంటారు? చూస్తున్నామా లేదా? అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కూడా మనలో ఉన్న మాతృత్వాన్ని, స్త్రీత్వాన్ని కనుక కోల్పోతే అంతకంటే గొప్ప ప్రమాదం మరొకటి ఉండదని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సోదరిమణులారా. ఈ మాతృత్వమే లేకపోతే ఈ ఆధునిక జీవన విధానంలో పిల్లవాడిని చక్కగా స్పృశించి గట్టిగా వాడిని ఆలింగనం చేసుకుని వాడికి ప్రేమగా ముద్దలు తినిపించి అమ్మే లేకపోతే వాడు ఏమవుతాడు? డిప్రెషన్కి లోనైపోతున్నాడమ్మా. ఎక్కడ చూసినా కౌన్సిలింగ్ సెంటర్స్ వెలిసిపోతున్నాయమ్మా, ఎక్కడ చూసినా సైకాలజిస్టులకి గిరాకీ పెరుగుతోందమ్మా, ఎక్కడ చూసినా సైకియాట్రిస్టులకి ఇవాళ ఉన్నంత సంపాదన మిగతా డాక్టర్లకు లేదనే విషయం ఇక్కడ ఎంతోమంది డాక్టర్లకు తెలిసి ఉండాలి. కారణం ఏమిటి? మన కుటుంబ వ్యవస్థ పీటలు వారుతున్నది. మన కుటుంబ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. అమ్మా నాన్నలను గౌరవించడం లేదు, అత్తామామలను ఆదరించడం లేదు. ఉద్యోగాల పేరిట మనందరం కూడా పరుగులు పెడుతూ చివరికి ఎక్కడ చతికిలు పడిపోతున్నాం మనం? ఆలోచించండి అమ్మా, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ సంపదే మనకు ముఖ్యమా? ఈ సంపదను మనం పట్టుకెళ్ళగలుగుతామా? మన బిడ్డలు ఒకవైపున పాడైపోతూ ఉంటే, వాళ్ళు అనాథలైపోతూ ఉంటే, దిక్కులేని వాళ్ళు అయిపోయి జుట్టులు పీక్కుంటూ వాళ్ళు గంజాయికి వీటన్నింటికి అలవాటు పడిపోతూ ఉంటే, ఈ పబ్బుల్లో క్లబ్బుల్లో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే, అదే ఉంటే మాకు ఇంట్లో ప్రేమ దొరకడం లేదమ్మమ్మ. నేను చాలామంది పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఆ పిల్లలు నాతో చెప్పే మాట, మాకు ప్రేమ లభించడం లేదు ఇంట్లో. నాన్న వ్యాపారం అంటూ పోతాడు, అమ్మ ఉద్యోగం అంటూ పోతుంది. సాయంకాలం వచ్చేసరికి మమ్మల్ని డబ్బులున్న వాళ్ళతో ఆయా చేతుల్లో పెడుతున్నారు. మరి మేము ఎలా? మాకు ఆ ప్రేమ స్పర్శ లేదు. మాకు సరిగిన హగ్గు చేసుకునే తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ, తాతలు కానీ, నాన్నమ్మలు కానీ మా ఇళ్లలో ఉండడం లేదు. అప్పుడు మేమేం చేయాలి? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? మమ్మల్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునే వాళ్ళు లేరు. మమ్మల్ని వీపున మరి మాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. మాకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ పిల్లవాడు 10th క్లాసు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అదే తాతయ్య కనుక ఇంట్లో ఉంటే, ఒరే మీ నాన్న కూడా 3 సార్లు తప్పిన వాడేరా, పర్వాలేదు రా నా దగ్గరికి రా, 2వ సారి పాస్ అవుతుంది కానీ పాస్ అవ్వకపోయినా మన ఊర్లో 2 ఎకరాల పొలం ఉందిరా, ఆ పొలం దొనుకుని బ్రతుకుదాంరా, రా మనవడా అని పిలిచే తాతయ్య ఎక్కడ ఇంట్లో ఉన్నాడమ్మా? అమ్మమ్మ ఏ ఇంట్లో ఉన్నదమ్మా? ఇవాళ ఏ నాన్నమ్మ ఇంట్లో దగ్గరకు తీసుకునే అవకాశం ఉంటుందమ్మా? వాళ్ళని తీసుకుని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నాం కదమ్మా మనమే. ఆలోచించండి.